నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ ప్రాంతంలో జరిగిన ఇంటి చోరీ కేసును చిన్న బజార్ పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులతో పాటు ఇద్దరు బాల నేరస్తులను అదుపులోకి తీసుకుని చోరీకి గురైన సుమారు 145.300 గ్రాముల సుమారు 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తేదీ 2/6/2026న ఫిర్యాదుదారు షేక్ అజ్మత్ తన నివాసానికి తిరిగి వచ్చి చూడగా ఇంటిలోని బీరువా మరియు లాకర్ తెరిచి ఉండడంతో పాటు అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 108/2026 బై సెక్షన్ 305/A BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారి సూచనలతో నెల్లూరు టౌన్ ఎస్డిపిఓ శ్రీమతి దీక్ష ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు టౌన్. సో ఈరోజు ఒక హౌస్ బర్గ్లరీ కేస్ డీటెయిల్స్ చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ కేస్ 108/2026. ఈ కేస్ చిన్న బజార్ పరిధిలో జరిగింది. ఆల్మోస్ట్ అరౌండ్ 3rd June 2026కి రిపోర్ట్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వెంటనే కేసు నమోదు చేశాము, హెచ్బి కేసు నమోదు చేశాము. తర్వాత సిఐ గారు 2 టీమ్స్, 1 led by SI అయ్యప్ప అండ్ 1 led by CI ఏర్పాటు చేశాము. తర్వాత we started focusing on CCTV. మేము CCTV ఫుటేజెస్ తీసుకున్నాము. కానీ ఎలా అంటే CI garu and SI Ayappa, they got some hint that they should thoroughly examine the complainant and their family members and their suspects. So they examined son of the complainant and their friends based on the call detail records, unusual call patterns and behavior. Tarvata maku telisindi the complainant son has taken all of the gold, almost 150 grams of gold, along with his friends. So in the go, because they are playing some games, games go-kart games hub and there was a free fire online game. So vallu gelabatti undi kabatti they needed money. So on thorough examination we got to know. So one is the complainant son, another is his friend, and there are 2 more. These complainant son is I will not disclose the name because both are juveniles. For intact recovery of almost 145 grams amounting to 10 lakhs. So ikkada kuda pettamu cheppandi. ఎక్కడ పెట్టారా? షాప్ నా వాళ్ళు దగ్గర ఈ కేసులో అతను కూడా ఈ అబ్బాయి ఇంట్లో అలాగే కొంత బంగారు కూడా తీసుకుపోయాడని సమాచారం. అంటే ఇంట్లో ఇంతకుముందు కూడా ఒకటి అలా తీసుకెళ్లేదని సమాచారం. అంటే సరే కుడుతారని చెప్పి వాళ్ళు దాన్ని చాలా సింపుల్ గా తీసుకున్నారు. అంటే ఒకసారిగా గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి తల్లిదండ్రులు